వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నామండి. గుత్తి కాకరకాయ అంటారండి. ఇది గుత్తి కాకరకాయ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. ఇప్పుడు మనం చూడండి, కాకరకాయలు కొంచెం లావుగా, కొంచెం పొట్టిగా, ఫ్రెష్గా పచ్చగా ఉన్న కాకరకాయలు చూసి తీసుకొచ్చుకోవాలండి. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. ఈ విధంగా ఏరుకొని తెచ్చుకోండి, ఎందుకంటే కొంచెం లోపల మనం మసాలా పెట్టాలి కాబట్టి కొంచెం లావుగా ఉండాలి. ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇప్పుడు పొట్టు తీసేసుకోవాలండి. లైట్గా పొట్టు తీయాలండి, ఎక్కువ పొట్టుగా తీయద్దు. ఊరికి ఆ బుడిపిల్లాగా ఉన్నటి వరకు తీసేస్తే సరిపోతుంది. వాటిని లైట్గా పొట్టు తీసేసి పక్కగా పెట్టుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి వీటిని వాష్ చేసేసుకోవాలి, ఎందుకంటే పొట్టు తీసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకోకపోతే అంత అంటుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ నీట్గా వాష్ చేసేసి ఇప్పుడు మనం ఒక కడాయిలో వేసేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసేసి కొంచెం పసుపు వేసుకుందాం, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం ఒక టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుందామండి. తర్వాత కొంచెం పెరుగు కూడా కొంచెం వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. పెరుగైనా వేసుకోవచ్చు, లెమన్ అయినా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. నేనైతే పెరుగేసి చేస్తున్నాను. సాల్టు, పసుపు, పెరుగు వేసేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి దీన్ని కొంచెం ఉడికించుకోవాలండి, బాయిల్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికించకూడదు, లైట్గా ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకుంటే చాలండి. మరీ ఎక్కువ మెత్తగా అయిపోతే ఆ తర్వాత కాయ మెత్తబడిపోతే బాగుండదండి. ఉడికినట్టే ఉండాలండి, కొంచెం లైట్గా ఉడికితే చాలు. ఎందుకంటే మనం వేసిన ఈ పెరుగు, ఉప్పు, పసుపు ఇవి కాకరకాయ పట్టడం కోసమే చేస్తున్నామండి, పులుపు గురించి. కాబట్టి లైట్గా ఉడికితే చాలు, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నీ కూడా మనం తీసేసి చల్లారి పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే చల్లారిపోతాయి. ఇవి చల్లారే లోపు మనం మసాలా రెడీ చేసుకుందామండి. మసాలాకి ఫస్ట్ ముందుగా మనం కడాయి పెట్టుకొని కడాయిలో పల్లీలు వేసి పల్లీలని మీడియం మంట మీద బాగా వేగేటట్టు పప్పు మొత్తం కానీ నీట్గా వేగాలండి, లేకుంటే పచ్చి స్మెల్ ఉంటుంది. ఇవి నీట్గా వేగే వరకు వేపుకుందాము. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసేసుకొని పల్లీలతో పాటు పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, ఎండుమిర్చి మీకు ఎంత కారం కావాలనుకుంటే అంత కారంకి వేసుకోవచ్చండి. నేను 1/2 కేజీ కాకరకాయలు చేస్తున్నా కాబట్టి వాటికి సరిపడా వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుందాము, కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం కాకరకాయలు వేసాం కాబట్టి ఇప్పుడు మసాలాకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలండి, మరీ బరగ్గా పట్టుకోవాలి, కొంచెం మరీ మెత్తగా పట్టద్దు. అందులోనే ఒక 2 చెంచాల కొబ్బరి పొడి వేసి దీన్ని కూడా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము కాకరకాయల్ని చల్లారిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఇలాగా కొంచెం కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు అన్నీ కూడా తీసేసేయాలి. గింజలు అనేటివి ఏమి ఉండకూడదండి, గింజలు కూడా లేతగానే ఉన్నాయి. కాకపోతే మనం మసాలా పెట్టాలి కాబట్టి ఈ గింజలు అనేటివి నీట్గా తీసేసుకుంటేనే మనం చేసుకున్న మసాలా ఇందులో పెట్టడానికి వస్తుందండి. చూడండి, ఈ మసాలా అంతా కూడా ఈ విధంగా పెట్టేసి ఒక్కసారి చేత్తో ఇలా గట్టిగా నొక్కాలండి. ఎందుకంటే మళ్ళీ మసాలా ఆయిల్లోకి పోకుండా ఉండాలంటే ఇలా గట్టిగా నొక్కేసి దీనికి దారం కట్టాలండి కొంచెం, లేదంటే మొత్తం ఆయిల్లోకి వెళ్ళి అంతా ఖరాబ్ అవుతుంది. ఈ విధంగా కట్టి పెట్టుకున్నామంటే మసాలా అనేది ఎక్కడికి పోకుండా నీట్గా ఉంటుందండి. పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర వేసేసి మొత్తం మిక్సీ పట్టి పెట్టేసుకున్న మసాలా అంతా కూడా మనం కాకరకాయలకు నింపేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసేసుకుందాము. ఆయిల్ పోసేసుకొని ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేద్దాము. కనీసం ఒక్కొక్కసారి ఒక 5-6 పట్టేటట్టు చూసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కటి అంటే మనకు ఎక్కువ హీట్ మీద కాలిపోతాయి. ఎక్కువ వేసుకున్నామంటే నిదానంగా కాలుతాయి. మొత్తం నీట్గా వేగాలి అంటే కడాయిలో ఎక్కువ కాకరకాయలు వేసుకోవాలండి, అప్పుడే మనకు నిదానంగా వేగుతాయి. ఈ విధంగా కొంచెం తిప్పుకుంటూ కాల్చుకోవాలండి, ఎందుకంటే ఒక సైడ్ కాలి ఒక సైడ్ కాలకుండా ఉంటే చేదొస్తుంది. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి, మంచి బ్రౌన్ కలర్ వచ్చేది చూడండి. ఈ విధంగా మంచిగా వేపుకోవాలి, నిదానంగా వేపాలండి, ఎందుకంటే లోపల మనం మసాలా ఉన్నాం కాబట్టి బయట లోపల మొత్తం వేగాలి అంటే టైం పడుతుంది. అందుకని ఒక్కొక్క కాకరకాయ ఇలా నీట్గా తిప్పుకుంటూ నిదానంగా కాల్చుకోవాలండి. కాకరకాయలో ఎన్నో రకాల కాకరకాయ ఫ్రైలు చేసుకుంటున్నాము,
అందులో ఈ గుత్తి కాకరకాయ అనేది ఒకటండి. మసాలా నింపి చేసుకునేదాన్ని గుత్తి కాకరకాయ అంటారు. దీనికి పప్పుచారు చేసుకొని కాకరకాయ ఫ్రై చేసుకున్నామంటే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. కాకరకాయ చేదని చెప్పి చాలామంది తినని వాళ్ళు కూడా ఈ కాకరకాయని ఇష్టంగా తినేస్తారండి. ఎందుకంటే లోపల మొత్తం మసాలానే ఉంది కాబట్టి ఆ మసాలా వల్ల మనకు ఇంకా తినాలి అనిపిస్తుంది. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మా కామెంట్స్ పెట్టి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.